6 మన దగ్గర స్టార్ట్ కాలే అని చెప్పి కస్టమర్ తీసుకొచ్చినారు. సో మనము చెక్ చేయంగా మనకు ప్రాబ్లం అర్థమైంది ఏంటంటే పెట్రోల్ అనేది ఫ్యూల్ మోటార్ నుంచి బయటికి రావడం లేదు. సో కస్టమర్కి ఇది చెప్పిన ఫ్యూల్ ఫిల్టర్ అయినా బ్లాక్ అయిపోయి ఉంటుంది, లేదంటే పంపు మొత్తం పోయి ఉంటుంది అన్న, ఓపెన్ చేసి చెక్ చేస్తామని చెప్పినాము. సరే అది నా బండి కూడా కాదు, కస్టమర్ వేరే వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే తీసుకొచ్చినారంట, ఎంత తక్కువలో అయిపోతే అంత తక్కువలో చేసేయమని చెప్తే ఈ ఫ్యూల్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు అర్థమైపోయింది క్లియర్గా ఇది ఫుల్ బ్లాక్ అయిపోయిందని చెప్పేసి. సో దీనికి సింపుల్గా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట, కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం దీనికి ఈ విధంగా మట్టి అంటే ఎట్లా వస్తుంది అంటే, మనకు పెట్రోల్ పట్టిస్తాం కదా, ఆ పట్టించినప్పుడు మనకు పెట్రోల్ బంక్లో ఉండే అంత చెత్త అంతా రొంత అని చెప్పి కొన్ని సంవత్సరాలకు మనకు ట్యాంకులో నిండిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే బ్లాక్ అయిపోతుంటుంది. మామూలుగా సర్వీస్కి ఇచ్చినప్పుడు క్లీన్ చేయించుకుంటే మేలు అనమాట, ఎప్పుడైనా జనరల్ సర్వీస్ పెట్టినప్పుడు. లేదంటే ఇట్లా ఎప్పుడైనా రోడ్లో పోయేటప్పుడు ఇబ్బంది పెడుతుంది మీకు. సో చూడొచ్చు, జస్ట్ మనము గాలి ఎయిర్ ప్రెషర్ ఉంటుంది కదా, ఎయిర్ గన్తో నీట్గా మొత్తం ఆ గ్యాప్లో మొత్తం నీట్గా హెయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేస్తాము. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవాలా. సో అంతా అయిపోయిన తర్వాత మనం ఫిట్ చేసినాం. ఇంకా బండి స్టార్టింగ్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చేటైతే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా మీ బండిలో ఈ ప్రాబ్లం ఫేస్ చేసింటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.